సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రజెంట్ మనతో ఉన్న వెహికల్ వచ్చేసి ద హీరో 250R అన్నమాట. అండ్ లుక్ ఎట్ ద బైక్. అసలు ఎంత మస్కులర్గా, ఎంత టైనీగా, అసలు చూసారా ట్యాంక్ చూడండి. ఒక స్ట్రీట్ ఫైటర్ లుక్లో మంచి బైక్ లాంచ్ చేశారు హీరో వాళ్ళు. అసలు మామూలుగా లేదు బైక్ చూడడానికి. మీకు 250cc వన్ ఆఫ్ ద ఫాస్ట్ వెహికల్ ఇన్ ఇండియా అనమాట. ఇక్కడ హెడ్ లైట్ చూసుకుంటే DRL ఇచ్చారనమాట హెచ్ షేప్లో. సో ఇక మామూలుగా లేదు, చూసుకోవచ్చు. ఆ ట్యాంక్ ఇట్లా ఒక టైల్ ఇట్లా మొత్తం హైట్ లేపారు కదా. మడ్గర్ చూడండి, మడ్గర్ ఈ మోడల్లో ఉంది. అండ్ అసలు హీరో వాళ్ళు ఇలాంటి బైక్ లాంచ్ చేస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా లేదు. సో దీని గురించి, దీని స్పెక్స్ ఏంటి, దీని పవర్ ఎలా ఉంటుంది, సో దీన్ని ఎవరు డ్రైవ్ చేయొచ్చు అండ్ దీన్ని ఎవరు కొనవచ్చు అనేది సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో గాయస్, ఫస్ట్ సో ఇదేంటంటే ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 249cc లిక్విడ్ కూల్ 4 valve సింగిల్ స్ట్రోక్ అండ్ DOHC ఇంజన్తో ప్రొవైడ్ చేశారనమాట. పవర్ వచ్చేసి 30 PS పవర్ అండ్ 25 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఈ చాసిస్ చూసుకున్నారు కదా, చాసిస్ చూసుకుంటే ఏంటంటే మనకి స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ ఇచ్చారనమాట. సో KTM వాళ్ళే మనకి ఏ చాసిస్ ఫ్రేమ్ ఉంటుందో సేమ్ అదే చాసిస్ ఫ్రేమ్ ఇచ్చారనమాట. మ్యాన్ లుక్ ఎట్ ద బైక్, అసలు ఎంత బాగుంది. మీరు ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్లో ఇట్లా ఇచ్చారనమాట. అండ్ కింద సిల్వర్ కలర్లో ఇచ్చారు. అండ్ మడ్గర్ చూసుకుంటే 2 కలర్స్ ఇచ్చారు, స్ప్లిట్ ఇచ్చారు అండ్ రెడ్ బ్లాక్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ ప్యానల్కి మీకు R ఇచ్చారనమాట. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ 250R కదా. సో R ఇచ్చారు రెడ్ కలర్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రాండింగ్ హీరో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ట్యాంక్ మీద బ్లాక్ కలర్లో చాలా మస్కులర్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు వాళ్ళు ఎక్స్ట్రీమ్ అని బ్రాండింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ట్యాంక్ మీద. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే 250 ఇచ్చారు. సో ఇక్కడ సిల్వర్ కలర్ ఉంది అండ్ ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మీరు రేర్ సస్పెన్షన్ చూసుకుంటే గ్యాస్ మోనోషాక్ ఇచ్చారనమాట. 6 steps అడ్జస్టబిలిటీ మోనోషాక్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 43 mm USD ఫోక్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ 320 mm పెటల్ డిస్క్ అనమాట విత్ బైబ్రేక్ క్యాలిఫర్ అనమాట. 2 piston క్యాలిఫర్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ బోత్ కమింగ్ 17-inch అలాయ్ వీల్స్. వీళ్ళని డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారనమాట. మీకు రన్నింగ్లో చాలా బాగా కనిపిస్తాయి. 110/70 సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్ కింద వీళ్ళు ఫైబర్ ఒకటి ఇంజన్ గార్డ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 230 mm పెటల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ క్యాలిబర్ ప్రొవైడ్ చేస్తున్నారు గాయస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సేమ్ అలా వీల్స్ అనమాట. బోత్ కమింగ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే రేడియల్ టైర్ ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే 150/60 టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు, రేడియల్ టైరు. సో అంటే ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం వీళ్ళు ఇక్కడ DRL లైట్ ఇచ్చారు హెచ్ షేప్లో. చూడడానికి చాలా బాగుంది, అగ్రెసివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు LED ప్రొజెక్టర్ లైట్ ఇచ్చారు అనమాట. మీకు నైట్ టైం చాలా మీకు మంచి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇండికేటర్స్ ఆల్సో మీకు LEDలో వస్తున్నాయి అనమాట. అండ్ బ్యాక్స్ టైల్ లైట్ చూసుకుంటే మాత్రం టైల్ లైట్ కూడా మీకు LEDలో వస్తుంది, ఇండికేటర్స్ కూడా LEDలో వస్తున్నాయి గాయస్. అండ్ మడ్గర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ అటాచ్డ్ ఇవ్వలేదు మడ్గర్. సో సైడ్ నుంచి ఇలా తీసుకొని ఇలా ఇచ్చారనమాట. సీట్ హైట్ చూసుకుంటే 806 mm హైట్ సీట్ హైట్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సీట్ చూసుకుంటే చాలా స్మూత్ ఉంది. రైడర్ సీట్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ పిలియన్ సీట్ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ మన సిటీ రైడ్స్కి అయితే సరిపోతుంది. లాంగ్ టూరింగ్కి అయితే కొంచెం రిస్క్. అండ్ మన ట్యాంక్ చూసుకుంటే గాయస్ 11.5 లీటర్స్ ట్యాంకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు రెడ్ అండ్ బ్లాక్ ఇట్లా కాంబినేషన్లో ఇచ్చారనమాట. చూడడానికి చాలా మస్కులర్గా క్రేజీగా ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫైబర్ టైప్లో ఇచ్చారనమాట.
ఈ బండి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 167 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ హ్యాండిల్ బార్ చూసుకుంటే మాత్రం చాలా వైడ్ ఉంది అండ్ స్ట్రేట్ అండ్ వైడ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లో బీమ్ హై బీమ్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నావిగేషన్స్కి అవి బటన్స్ ఇచ్చారు. బటన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్స్ స్విచ్ ఇచ్చారు అండ్ కింద హార్న్ ఇచ్చారు. ఇక్కడ హజర్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ బటన్ అండ్ కింద ఏంటంటే ఇక్కడ మనకి SOS బటన్ వస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఇది ఇవ్వలేదు. యాక్చువల్గా ఈ మోడల్కి SOS బటన్ ఉంటుంది కింద. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు మొబైల్కి ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. సో కాంటెంట్ క్రియేటర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే సో మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. మీ GoPros, మీ మొబైల్, మీ కెమెరాస్. క్లచ్ చూసుకుంటే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారు అనమాట. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. 5 ఇంచెస్ LCD డిస్ప్లే, కలర్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టార్ట్ ఉంది, న్యూటన్ ఉంది అండ్ ఇక్కడ ఈ ఇంజన్ ఇండికేషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు లో ఫ్యూల్ ఇండికేషన్ అనిపిస్తుంది. మనకి ఇండికేటర్ సిగ్నల్స్ ఆన్లో ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ స్విచ్ చూసుకుంటే మనకి ABSలో ఆన్లో ఉందని చూపిస్తుంది అనమాట. అంటే మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ అపీరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆటో నైట్ టైం, డే టైం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు సైడ్ చూసుకుంటే టెంపరేచర్ కూడా ఉంది. సో మన ఇంజన్ హై టెంపరేచర్ ఉందా, లో టెంపరేచర్లో ఉందో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గేర్ ఇండికేషన్ ఉంది, న్యూటన్లో ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ABS మోడ్ అనమాట. మీకు ఇదేంటంటే డ్యూయల్ ఛానల్ ABS అనమాట. సో మీరు ఆ రోడ్ మోడ్లో ఉన్నప్పుడు ABS ఆన్ అవుతుంది అండ్ ట్రాక్ మోడ్లో ఉన్నప్పుడు ABS ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సర్వీస్ డ్యూ డేట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు అండ్ ఏ టైంకి మీరు సర్వీస్ చేయాలన్నది కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ ల్యాప్ టైమర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఒక రేసర్ అనుకో, సో ల్యాప్ టైమర్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ మ్యూజిక్ కూడా చూపిస్తాను అనమాట. నావిగేషన్ కూడా ఉందన్నమాట మనకి నావిగేషన్. సో మీరు ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు ఈ కన్సోల్లో. అండ్ వాయిస్ ఒక్కసారి దీన్ని డ్రైవ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీని మైలేజ్ గురించి అండ్ దీన్ని ఎవరు తీసుకోవచ్చు అన్నది సో మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సీట్ చాలా కంఫర్ట్ ఉంది అండ్ రైడింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ చూసుకుంటే మాత్రం స్ట్రేట్ ఇచ్చారు అండ్ కొంచెం పైకి ఇచ్చారు. సో మీరు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, ఇనిషియల్గా పడుతున్నాయి బ్రేక్స్. వావ్ మ్యాన్, చాలా బాగుంది వెహికల్ అయితే. చాలా రిఫైన్డ్ ఉంది, చాలా స్మూత్ ఉంది. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. 0 to 3 secondsలో 0 to 60 kilometers పుల్ వేస్తుంది అన్నమాట ఈ వెహికల్. సో అది చాలా ఫాస్ట్ వెహికల్ ఇన్ 250cc సెగ్మెంట్ అన్నమాట మన ఇండియాలో. నాకు ఈ బైక్లో నచ్చినది ఏంటంటే ఈ లుక్స్, అసలు స్ట్రీట్ ఫైటర్ లుక్స్లో అసలు క్రేజీగా మేడ్ చేశారు హీరో వాళ్ళు. అండ్ చాలా బాగుంది గాయస్. నా ట్యాంక్ అయితే చూసుకోవచ్చు, ఒక మస్కులర్, ఒక బాడీ లేయర్స్ ఉంటాయి, మజిల్స్ లేయర్స్ ఉంటాయి కదా, అలా ట్యాంక్ ఇవ్వడం అది చాలా లుక్ చాలా బాగుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,08,000 రూపీస్లో మీకు 250cc వస్తుందంటే మామూలు విషయం కాదు. మీకు మీరే అర్థం చేసుకోవాలి. వేరే బ్రాండ్స్ చూసుకోవచ్చు మీకు 250cc నాకు తెలిసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2.8, 2.7, 3 lakhs వరకు వస్తుంది 250cc. కానీ వీళ్ళు 2,08,000కి ఇంత మంచి బైక్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అసలు హ్యాండ్స్ ఆఫ్ టు హీరో మోటార్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం న్యూట్రల్లో ఉన్నాము. ఒక్కసారి బైకు ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లో అండ్ థర్డ్ గేర్లో ఎంత పుల్ అవుతుందో చూద్దాం, ఓకేనా. మ్యాడు
చూసారు కదా గాయస్ దీని పుల్ ఎలా ఉందో, క్రేజీ అసలు. పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట, అరుపులు అన్నట్టు ఉందన్నమాట. సో నాకైతే గాయస్ నాకు ఈ బైక్ 250 ఇంత బడ్జెట్లో వస్తుందంటే అసలు మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు గాయస్. మీరైతే ఒక 250cc ఒక మంచి బైకు అండ్ ఒక పవర్ ఉన్న బైక్ తీసుకోవాలనుకుంటే మాత్రం, అది కూడా ఒక బడ్జెట్లో, నేనైతే ఈ బైక్ సజెస్ట్ చేస్తాను గాయస్. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ లేదు అండ్ క్విక్ షిఫ్టర్ కూడా లేదనమాట. ఇంకోటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఇక్కడ SOS బటన్ ఇస్తారు, బట్ ఇది డెమో వెహికల్ కాబట్టి దీనికి ఇవ్వలేదు. నార్మల్గా అయితే సేల్ వెహికల్స్కి అయితే మనకి SOS బటన్ ఇస్తున్నారు అనమాట. సో SOS బటన్ ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఏందనమాట, అది దాన్ని క్లిక్ చేసి పట్టుకుంటే సో వీళ్ళు పోలీసు కానీ అంబులెన్స్ వాళ్ళు కానీ ఆటోమేటిక్గా కాల్ పోతుంది అనమాట. సో అది కూడా ఎలా అంటే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా అది కాల్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్, బాయ్, పీస్.